అధికార పార్టీకి ఎదురొడ్డుతున్న ఒకే ఒక్కడు విశాఖలో టీడీపీని మోస్తున్న అయ్యన్న పాత్రుడు. ఇస్తామన్న పదవి లేదు, చేతిలో పవరు లేదు. సీఎం కుమార్తెను ఢీకొంటున్న సీనియర్ నేత. మండలిలో కవిత జీవన్ మధ్య తప్పదా సంవాదాల మోత? సొంత పార్టీ విధానంపై నిర్మోహమాటంగా మాట్లాడతారు. మంత్రిగా ఉన్నప్పుడు సహచర మంత్రులపై విమర్శలు చేయడానికి వెనకాడలేదు. అధినేత హైదరాబాద్కే పరిమితం అవుతున్నారంటూ ఎత్తి చూపించారు. పార్టీ ఓడిన తర్వాత కొన్ని రోజులు సైలెంట్గా ఉన్న సీనియర్ నాయకుడు సడన్గా దూకుడు పెంచడానికి కారణమేంటి? వివాదాలు చుట్టుముట్టిన అస్త్రాలు సంధించటంలో వెనుకంజ వెయ్యని ఆ నాయకుడు ఎవరు? టీడీపీ రాజకీయాలను బాగా పరిశీలించే వారికి అయ్యన్న పాత్రుడు గురించి కొత్తగా ఏమీ చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన స్టైల్ ఆయనను పరిచయం చేస్తుంది అంటారు. టీడీపీలో తాను అధినేత చంద్రబాబు కంటే సీనియర్ అని చెప్పినా బాబు, లోకేష్లు హైదరాబాద్లో కూర్చుంటే కార్యకర్తలను ఎలా నడిపిస్తారని ముక్కుసూటిగా ప్రశ్నించినా అయ్యన్న పాత్రుడికే చెల్లింది. టీడీపీ అధికారంలో ఉండగా మంత్రిగా ఉన్న అయ్యన్న పాత్రుడు విశాఖలో జరిగిన భూ కుంభకోణాలపై విచారణ చేయాలని ఏకంగా ప్రభుత్వానికి లేఖ రాయడంతో పాటుగా భూ కుంభకోణాలపై ఏర్పాటు చేసిన సిట్కు ఆధారాలు కూడా ఇచ్చారు. ముక్కుసూటి మనిషిగా పేరున్న అయ్యన్న ఇటీవల దూకుడు పెంచారు. ఉత్తరాంధ్రలో సీనియర్ నేత కావడం, ముఖ్యంగా విశాఖ జిల్లాలో నేతలు వరుసగా వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్న నేపథ్యంలో టీడీపీ కార్యకర్తల్లో మనోధైర్యం నింపే పనిలో పడ్డారని అంటున్నారు. పనిలో పనిగా ప్రభుత్వంపై సూటిగా సుత్తి లేకుండా తనదైన ఉత్తరాంధ్ర వ్యంగ్యంతో తెగ సెటైర్లు వేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వ వైఫల్యాలపై, ప్రత్యేకంగా కార్మిక శాఖ మంత్రి జయరాంపై ఆయన చేసిన ఆరోపణలు సంచలనం అయ్యాయి. అయ్యన్న సడన్ గా దూకుడు పెంచడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత కొంతకాలం సైలెంట్ గా ఉన్న ఆయన ఇప్పుడెందుకు జోరు పెంచారనే చర్చ సాగుతోంది. విశాఖను పాలనా రాజధానిగా చేస్తూ ప్రభుత్వం నిర్ణయం ప్రకటించిన తర్వాత జిల్లాలో టీడీపీ నాయకుల పరిస్థితి అయోమయంలో పడింది. దీంతో సిటీకి చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు అధికార పార్టీ వైపు చూస్తున్నారు. వైసీపీలో చేరేందుకు సిద్ధపడుతున్నారనే ప్రచారం జరగడమే కాదు, వాసుపల్లి గణేష్ ఇప్పటికే తన కుమారులను ఆ పార్టీలోకి పంపించేశారు కూడా. గంటా శ్రీనివాసరావు, గణబాబు కూడా పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో పార్టీ క్యాడర్లో స్థైర్యం నింపాలంటే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని అయ్యన్న భావించారని అంటున్నారు. జిల్లాలో సీనియర్ నాయకుడిగా ఉన్న అయ్యన్న పాత్రుడు పార్టీని ఇప్పుడు ఒంటి చేత్తో మోసేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు. పార్టీని కాపాడుకోవడంతో పాటు అధినేత చంద్రబాబుకు అండగా నిలబడుతున్నారు. అవినీతిని రూపుమాపడానికి ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్కు అయ్యన్న పాత్రుడు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి ఏసీపీ ఆఫీసులో ఫిర్యాదు చేసి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు. ఇటీవలి కాలంలో నర్సీపట్నం ఆర్డీఓపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇరుక్కున్న అయ్యన్న ఆ తర్వాత కోర్టు నుంచి అరెస్టు కాకుండా స్టే తెచ్చుకున్నారు. ఒకవైపు కోవిడ్ నిబంధనలు ఉండడం,
సభలు సమావేశాలకు అనుమతులు నిరాకరించిన సమయంలో కూడా సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వంపై నిరంతరం వీడియోలు విడుదల చేస్తూ వచ్చారు అయ్యన్న. ప్రభుత్వం మద్యం పాలసీ, పిల్లలకు పుస్తకాల పంపిణీ కార్యక్రమంతో పాటు ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా వెంటనే దానికి అయ్యన్న కౌంటర్ వేస్తున్నారు. ఇటీవల వచ్చిన వరదలపై కూడా స్పందించారు. ఇది చేతగాని ప్రభుత్వమని, కనీసం హెలికాప్టర్ ఎక్కి ఏరియల్ సర్వే చేసే తీరిక కూడా ముఖ్యమంత్రికి లేదా అని ప్రశ్నించారు. విశాఖలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో 6,000 ఎకరాలు కబ్జాకు గురయ్యాయని అయ్యన్న ఆరోపించారు. విశాఖలో ప్రేమ సమాజం ట్రస్ట్ భూములు, సింహాచలం దేవస్థానం భూములు, విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ భూములపై ప్రభుత్వం కన్నుపడిందని దుయ్యబట్టారు. ఓటమి తర్వాత, ముఖ్యంగా విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించిన తర్వాత నేతలతో పాటు కార్యకర్తల్లో నిరాశ కనిపించింది. పార్టీ శ్రేణుల్లో దూకుడు పెంచాలంటే నాయకుడిగా ముందు నిలబడాల్సిందేనన్న ఉద్దేశంతోనే అయ్యన్న దూకుడు పెంచారని అంటున్నారు. అయ్యన్న పాత్రుడు దూకుడుతో టీడీపీ శ్రేణుల్లో కూడా ఇప్పుడు జోష్ కనిపిస్తోందని చెప్తున్నారు. పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటూ ప్రభుత్వంపై అయ్యన్న ఒంటి కాలు మీద లేస్తుంటే, ఇక పార్లమెంటు కమిటీల అధ్యక్షులు, నేతలు కూడా ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ వయసులో ఇంత ఓపిక అయ్యన్నకు ఎక్కడి నుంచి వచ్చిందా అని తెలుగు తమ్ముళ్లు సంతోషపడుతున్నారు. అయ్యన్న వెంట నడిచేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. మరి ఈ స్పీడు తెలుగుదేశం పార్టీకి ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి. అధికారంలోకి వస్తుందని ముందే ఊహించారో, లేక అధికారంలో ఉన్న పార్టీతో ఉంటే పనులవుతాయని, పదవులు వస్తాయని లెక్కలేసుకున్నారో ఏమో. తీరా ఇప్పుడు ఆ లెక్కలు తారుమారవుతున్నాయని గోల చేస్తున్నారు. ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలోకి ఎంత ఉత్సాహంగా జంప్ అయ్యారో, ఇప్పుడు పదవులు లేక అజమాయిషీ చేసే పవర్ రాక ఆ జిల్లాలో వలస నేతలు సలసల్లాడుతున్నారు. ఇంతకీ ఆ జిల్లా ఏది? గత సార్వత్రిక ఎన్నికల సమయంలో రాజకీయ భవిష్యత్ కోసం నెల్లూరు జిల్లాలో చాలా మంది నేతలు ఫ్యాన్ కిందకు చేరిపోయారు. పార్టీ అధిష్టానం కూడా వలస నేతలకు పార్టీ అధికారంలోకి వస్తే ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పడంతో ఏదో ఒక మంచి పదవి పొందొచ్చులే అని వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అభ్యర్థుల విజయానికి తమ వంతు కృషి చేశారు. వైసీపీ అధికారంలోకొచ్చి ఏడాదిన్నర పైగా అయినా వలస నేతలకు ఎలాంటి పదవులు రాకపోవడంతో తమ పరిస్థితి ఏమిటో అర్థం కాక దిక్కులు చూస్తున్నారు. ఎన్నికలకు ముందు బీజేపీలో ఉన్న నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి వైసీపీలో చేరారు. అప్పట్లో టీడీపీ అధిష్టానం నెల్లూరు ఎంపీ టికెట్ ఇస్తామని ఆఫర్ ఇచ్చినా నిరాకరించి వెంకటగిరి అసెంబ్లీ టికెట్ ఆశిస్తూ వైసీపీలో చేరారు. ఆయన చేరిన కొద్ది రోజులకే మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా వైసీపీలో చేరి వెంకటగిరి టికెట్ ని ఎగరేసుకుపోయారు. ఎమ్మెల్సీ అయినా ఇస్తారని నేదురుమల్లి వర్గీయులు ఆశించారు. ఇప్పుడు ఏకంగా శాసన మండలినే రద్దు చేసే యోచనలో జగన్ ఉన్నారు. మరోవైపు వెంకటగిరి నియోజకవర్గం తమ సొంత నియోజకవర్గం అయినా స్థానిక ఎమ్మెల్యే రామనారాయణ రెడ్డి మరొకరి ప్రమేయాన్ని అంగీకరించే పరిస్థితి లేదు. దీంతో రామ్కుమార్ రెడ్డి ప్రస్తుతానికి రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఇక గూడూరు డివిజన్ పరిధిలో ఇద్దరు మహిళా నాయకులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారిలో ఒకరు వెంకటగిరి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ దొంతు శారద కాగా మరొకరు గూడూరు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పొనక దేవసేన. అప్పటి టీడీపీ ఎమ్మెల్యే కె రామకృష్ణ తనను అవమానిస్తున్నారంటూ దొంతు శారద వైసీపీలో చేరిపోయారు. పొనక దేవసేన పరిస్థితి కూడా దాదాపు అంతే. ఆమె గూడూరులో వైసీపీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయడంతో పాటు పెద్ద మొత్తంలో పార్టీ ఫండ్ కూడా సమకూర్చారనే ప్రచారం ఉంది. ఓ మంత్రి సహకారంతో నుడా చైర్మన్ పదవి ఆమెకు దాదాపు ఖరారైందన్న ప్రచారం సాగినప్పటికీ అది ప్రచారంగానే మిగిలిపోయింది. వెంకటగిరి
వెంకటగిరి నియోజకవర్గంలో ఎన్నికల్లో అభ్యర్థుల జయాపజయాలను శాసించే సత్తా కలిగిన నాయకులు వెంకటగిరి రాజులు. టీడీపీ ఆవిర్భావం నుంచి వెంకటగిరి రాజులు ఆ పార్టీతోనే ఉన్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే టీడీపీ రామకృష్ణతో విభేదించి గత ఎన్నికల వేళ వైసీపీలో చేరారు. వైసీపీలోనూ వీరికి తగిన ప్రాధాన్యం దక్కడం లేదంటూ ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్యే ఆనం కూడా వీరికి తగిన గుర్తింపు ఇవ్వటం లేదని టాక్. దీంతో వెంకటగిరి రాజుల అనుచరులు, అభిమానులు ఆవేదన చెందుతున్నారట. రెండు 2014 ఎన్నికల్లో గూడూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన పాసిం సునీల్ ఆ తర్వాత ఏడాది కాలానికే టీడీపీలో చేరిపోయారు. అప్పటి నుంచి గూడూరు వైసీపీ ఇన్ఛార్జిగా మురళీ కొనసాగారు. పార్టీ బలోపేతానికి కృషి చేశారు. టికెట్ ఆయనకే దక్కుతుందనే ప్రచారం జరిగింది. చివరి నిమిషంలో ఆయన్ను పక్కన పెట్టి వరప్రసాద్కి టికెట్ ఇచ్చారు. దీంతో తిరుపతి ఎంపీ టికెట్ అయినా దక్కుతుందని ఆశించారు మురళీ. అది కూడా చివరికి బల్లి ప్రసాద్కి దక్కింది. అయినా పార్టీ వెంట నడుస్తూనే ఉన్నారు. ప్రస్తుతం తిరుపతి ఎంపీ బల్లి మరణంతో ఉప ఎన్నికల్లో అయినా ఛాన్స్ దొరుకుతుందని మురళీ ఆశిస్తున్నారట. టీడీపీ నేత కావలి మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గత ఎన్నికల చివరి నిమిషంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ అధికారంలోకొచ్చిన తర్వాత ఆయన్ను పట్టించుకునే పరిస్థితి లేదంటున్నారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ అధిష్టానం ఒంటేరుకు ప్రాధాన్యమిస్తుందా లేదా అనేది అనుమానమే అంటున్నారు. మొత్తం మీద వైసీపీ అధికారంలోకొచ్చిన తర్వాత తమకు లాభం జరుగుతుందనుకున్న వలస నేతలందరికీ పరిస్థితి ప్రశ్నార్థకంగానే ఉందని చెబుతున్నారు. మరి రాబోయే రోజుల్లో అయినా వారికి అవకాశం దక్కుతుందా? ఒకరేమో కాంగ్రెస్లో కాకలు తీరిన నేత, మరొకరు టీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్. వీళ్ళిద్దరి మధ్య రాజకీయ వైరం మరోసారి రాజుకోబోతోందా? పార్లమెంట్ ఎన్నికల్లో తన ఓటమికి ఆయనే కారణమనేది ఆ మహిళా నేత ఆరోపణ. అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించడానికి ఆమె కారణమనేది ఆ నేత వాదన. ఇప్పుడు వీరిద్దరూ ఒకే చట్టసభలో ఎదురుపడనుండడం జగిత్యాల జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఎవరా నేతలు? జగిత్యాల రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తాజాగా ఎమ్మెల్సీ అయిన కవిత, మాజీ మంత్రి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నారు. నిజామాబాద్ నుంచి కవిత ఎమ్మెల్సీగా ఎన్నికైనప్పటికీ జగిత్యాల జిల్లాపై ప్రత్యేక దృష్టి సారిస్తారని అంటున్నారు. ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినప్పుడు తనకు వెన్నుపోటు పొడిచిన నాయకుల్లో ఇప్పుడు గుబులు మొదలైందని చెబుతున్నారు. తన వ్యతిరేకులకు జీవన్ రెడ్డి అండగా నిలిచారనే అనుమానాలున్నాయి. ఆయన సహకారంతోనే పార్టీలో ఉన్నవారే తన ఓటమికి కారణమయ్యారనే అభిప్రాయం ఉంది. ఎంపీగా కవిత, ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి ఉన్న సమయంలో జగిత్యాల రాజకీయాలు రసవత్తరంగా కొనసాగాయి. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల సెగ్మెంట్లలో ఎంపీగా కవిత తనదైన ముద్ర వేసుకున్నారు. జగిత్యాల్లో టీఆర్ఎస్ జెండాను ఎగురవేయడానికి కవిత ఎంపీగా ఉన్న సమయంలో ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. 2018లో జరిగిన ఎన్నికల్లో జగిత్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన కవిత కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన జీవన్ రెడ్డిని ఓడించేందుకు ముమ్మరంగా ప్రచారం చేసి విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్ను గెలిపించుకున్నారు. రాజకీయంగా సీనియర్ అయిన జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో ఆ తరువాత పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేసి ఎమ్మెల్సీగా విజయం సాధించారు. ఎంపీగా పోటీ చేసిన కవిత ఓటమి పాలయ్యారు. తాజాగా కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా విజయం సాధించడంతో ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులు ఇప్పుడు శాసనమండలిలో తలపడబోతున్నారని అంటున్నారు. కవిత, జీవన్ రెడ్డి ప్రత్యక్షంగా ఎన్నికల్లో తలపడకపోయినా పరోక్షంగా ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తూ జగిత్యాల జిల్లాలో పొలిటికల్ హీట్ పెంచారని అంటున్నారు.
రెడ్డిని జగిత్యాలలో ఓడించేందుకు గతంలో నిజామాబాద్ ఎంపీగా ఉన్న కవిత వ్యూహరచన చేస్తే కవిత ఓటమి కోసం జీవన్ రెడ్డి తన రాజకీయ చతురతను ప్రదర్శించారని చెబుతారు. జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లో ఎక్కువగా ఉన్న తన సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తెచ్చి కవిత ఓటమికి వ్యూహం పన్నారనేది పొలిటికల్ టాక్. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా అరవింద్ విజయం సాధించినా జీవన్ రెడ్డి మాత్రం పరోక్షంగా కవితపై విజయం సాధించారని రాజకీయంగా చర్చ సాగింది. కవిత శాసనమండలిలో అడుగుపెట్టనుండటంతో జగిత్యాల జిల్లాలో రాజకీయ పరిణామాలు మారతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకుల్లో కవితకు మంచి క్రేజ్ ఉండడంతో నియోజకవర్గాల్లో జరిగే కార్యక్రమాల ఫ్లెక్సీల్లో కవిత ఫోటోలను వాడుతుండేవారు. అయితే కవిత అనుచరులుగా ముద్రపడిన వారందరికీ ఎమ్మెల్యేల వద్ద భంగపాటు ఎదురైనా ఇప్పుడు కవిత ఎమ్మెల్సీగా విజయం సాధించడంతో వారిలో జోష్ మరింతగా పెరిగిందంటున్నారు. మరోపక్క ఎంపీగా కవిత ఓటమి కోసం పాటుపడిన కట్టప్పల వెన్నులో వణుకు మొదలైందని చెబుతున్నారు. మరి మండలిలో కవిత, జీవన్ రెడ్డి మధ్య సంవాదాలు ఎలా ఉంటాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఇదండి ఇవాల్టి పొలిటికల్ పంచ్. మరిన్ని పంచులతో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.